ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆలోచనలే అన్నిటికీ మూలం అంటారు కదా! మరి ఆలోచనలని అసలు చక్కగా హెల్తీగా ఉంచుకోవడానికి హోమియోపతి వైద్య విధానంలో మీరు చెప్పేదేంటి పేషెంట్స్‌కి? ఏ వైద్య విధానమైన ఆలోచనలను కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే నిద్దట్లో పళ్ళు నూరుతూ ఉంటారు చాలామంది. పళ్ళు బిగపట్టుకొని ఉండడం. తర్వాత అని ఒక యాంగ్జైటీ ప్రకటించుకోవడం. ఆ నిద్రావస్థలో కూడా ఆ యాంగ్జైటీ అనేది దానికేంటి సార్ ఎలా డీల్ చేస్తామంటే హోమియోపతిలో? ఆ పళ్ళు కొరకడానికి మాత్రం థైరాయిడ్, హార్మోనల్ ఇంబాలెన్స్, పీసీఓడి ఇవన్నీ పిల్లల్లో, ఆడపిల్లల్లో ఇలాంటి వాట్లకి సార్ హోమియోపతి వైద్య విధానం అంటే ఎలా అప్రోచ్ అవుతారు దాన్ని? ఫస్ట్ మేము డిసైడ్ అవుతాం. సోరానా, సైకోసిసా? ఈ అలర్జీస్ ఇలాంటి కండిషన్స్ వచ్చే లక్షణాలు కొంతమందిలో అధికంగా ఉంటాయి. దానికి మూల కారణానికి మందు వేస్తే ఈ మేనిఫెస్టేషన్స్ కూడా తగ్గిపోతాయి అంటారు. అది మూలానికి దాని మూలానికి మందు వేస్తే తగ్గిపోతాయి మేనిఫెస్టేషన్స్. అంటే మీరు అన్నట్టు మేనిఫెస్టేషన్స్ అవి. సార్ ఎంత కాలంలో మీరు చూసిన మిరక్యులస్ ట్రీట్మెంట్స్ మీరు చేసిన వైద్యంలో ఎంత కాలంలో చాలా క్రానిక్‌గా సోరియాసిస్ బాడీ మీద మేనిఫెస్ట్ అయ్యి చాలా మందికి ప్యాచెస్ వచ్చేస్తాయి. చాలా మందికి ఇంకా అసలు భయానకమైన పరిస్థితి, స్టెరాయిడ్స్ వాడాల్సిన స్థితికి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి రివర్స్ అయ్యి మీరు చూసారు. అక్కడి నుంచి రివర్స్ అయ్యి అంటే ఆ కండిషన్ మొత్తం తగ్గిపోవడం నేను చాలా కేసులు చూశాను. కేసులు వాళ్ళ పేర్లు జ్ఞాపకం లేదు కానీ కొన్ని ఇప్పుడు ఒక పేషెంట్ ఇప్పుడు లేడు అనుకోండి. ఆయనకు ఆయన సఫరింగ్ వాజ్ సిన్స్ 12-13 ఇయర్స్ 12-13 ఏళ్ళ నుండి సఫర్ అవుతున్నాడు సోరియాసిస్తో. ఆయన టోటల్ క్యూర్ చేయడానికి 3 వింటర్స్ పట్టింది నాకు. 3 ఇయర్స్ అని చెప్పలేను కానీ 3 వింటర్స్ పట్టింది. జనరల్లీ సోరియాసిస్ వింటర్లో అగ్రవేట్ అవుతుంది. అది అగ్రవేట్ అయినప్పుడు దాన్ని అటాక్ చేయాలంటారు. అగ్రవేట్ అయినప్పుడు చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. సోరియాసిస్ ఉందంటే చేయొచ్చు. అది సిమ్టమ్స్ ఉన్నా, ఫిజికల్ సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా సోరియాసిస్ అని తెలిసి మనకు ఆయన హిస్టరీ చెప్తాడు. జనరల్ సోరియాసిస్ వాళ్ళు వెంటనే రారు కదా, అవును, అక్కడికి అంతా తిరిగి వస్తారు. అలా ఆయన 3 వింటర్స్లో క్యూర్ చేశాను. టోటల్ క్యూర్. నిమ్మ పండులాగా నిగనిగలాడేవాడు ఆయన. మొదట వచ్చినప్పుడు ప్యాచెస్, ఊజింగ్, బర్నింగ్, ఇచ్చింగ్ అంతా బాడీ అంతా ఉండేది. తర్వాత ఆయన అన్నాడు, నేను ఇప్పుడు నిమ్మ పండులాగా ఉన్నానండి మీది అన్నాడు ఆయన. కాబట్టి ఐ టుక్ 3 వింటర్స్. 3 వింటర్స్లో నేను చెప్పాను ముందే, మీరు వింటర్ తగ్గిపోయిందని మీరు రాకుండా ఉండదండి, మీరు తగ్గిపోయినా మీరు వస్తూనే ఉండండి. మీరు 3 వింటర్స్ అయిన తర్వాత నేను మీకు చెప్తాను కంపల్సరీగా. అలా 3 వింటర్స్ పట్టింది అది. అలాంటి ఒకటి ల్యూకోడర్మా కేసమ్మా. ల్యూకోడర్మా చాలా ప్రసిద్ధమైన ఫ్యామిలీ ఇక్కడ. ఆ ఫ్యామిలీకి ఒక అమ్మాయి ఉండేది, లక్ష్మి అని. చాలా ప్రసిద్ధమైన ఫ్యామిలీ ఇక్కడ. ఆ అమ్మాయి నా దగ్గర వచ్చేటప్పుడు 10 ఇయర్స్ 8 ఉన్నాయి. ఫేస్, బాడీ, చేతుల మీద ల్యూకోడర్మా ఉండేది, వైట్ ప్యాచెస్. 7 ఇయర్స్ పట్టింది. 7 ఇయర్స్ పట్టింది ఆమెకు. అంటే ఆగిపోయిందా, ఉన్నది కూడా రివర్స్ అయిందా? ఆగిపోవడం కాదు, బాడీ బికేమ్ నార్మల్, స్కిన్ బికేమ్ నార్మల్ టెక్స్చర్లోకి వచ్చింది. మన రంగులోకి మెలనిన్ ఫార్మ్డ్. ఇక్కడే చాలా ప్రసిద్ధమైన కుటుంబం ఇది. అది బట్ ఐ టుక్ 7 ఏళ్ళు పట్టింది అది. వాళ్ళ నమ్మకానికి సార్, మీ పర్సిస్టెన్స్కి అసలు జోహార్లు. ఎందుకంటే చాలా మంది ఒక తప్పు చేస్తారు, ఎస్పెషల్లీ దీనికి పేషెన్స్ కావాలి. నేను మొదటి చెప్తాను, మీరు పేషెంట్, నేను తపస్సు చేయాలి దీనికి. మీకు ఓపిక ఉండాలి, నాకు ఓపిక ఉండాలి. మీకు ఓపిక ఉన్నా నాకు ఓపిక లేకపోయినా కుదరదు, నాకు ఓపిక ఉండి మీకు ఓపిక లేకపోతే కుదరదు. కాబట్టి ఇద్దరు స్ట్రగుల్ చేయాలి అని చెప్తాను. అలా అది మిరాక్యులస్ మేడం, చాలా మిరాక్యులస్ కండిషన్ అది. ఆ లక్ష్మి ఇప్పుడు పెద్ద అయింది, పిల్లలు అంతా బాగున్నారు. అది 7 ఇయర్స్ పట్టింది అల్లికొండమ్మ. ఇప్పుడు నా చేతిలో క్యూర్ అవుతున్నాయి. ఏం చేస్తామంటే, నాకు వివి ప్రసాద్ గారు చెప్పింది, ఒక్క ప్యాచ్ని గుర్తుపెట్టుకోమంటాడు. ఒక ప్యాచ్, నేను ఒకే ప్యాచ్ అబ్జర్వ్ చేస్తా, మొత్తం బాడీ అంతా ఏమైందని అవసరం లేదు నాకు. ఒక్క ప్యాచ్ నేను ఒక మ్యాప్ తీసుకుంటాను. ఎలా వస్తుంది, ఇన్వర్టెడ్ మార్జిన్స్ ఉంటే అది క్యూర్ అవుతున్నట్టు లెక్క, ఎక్స్ట్రావర్టెడ్ ఉంటే అది క్యూర్ కావడం లేదు, ఇంకా రివర్స్ వైపు వెళ్తుందని. అలా కొన్ని టెక్నిక్స్ మాకు ప్రసాద్ గారు చెప్పారు. ఆ ఒక్క ప్యాచ్ని చూస్తూ ఉంటాను, మిగతా వాళ్ళు చూపించినా అవసరం లేదు. నేను ఏదైతే గుర్తుపెట్టుకున్నానో, ఏదైతే మ్యాప్ వేసుకున్నానో ఆ ప్యాచ్ని చూస్తాను. దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ చూస్తాను. ఇక్కడ ఇంప్రూవ్ వచ్చిందంటే అక్కడ వచ్చినట్టే లెక్క, ఇక్కడ వచ్చిందంటే అక్కడ వచ్చినట్టే. ఇక్కడ వచ్చి అక్కడ రాకుండా ఉండదు. ఎందుకంటే ప్రాణమే కదా అంతే చేసేది. అలా సార్, అసలు మౌలికంగా ఈ
ఆలోచనలే అన్నిటికీ మూలం అంటారు కదా. అవును. మరి ఆలోచనలని అసలు చక్కగా హెల్తీగా ఉంచుకోవడానికి హోమియోపతి వైద్య విధానంలో మీరు చెప్పేదేంటి పేషెంట్స్‌కి? ఏ వైద్య విధానమైన ఆలోచనలను కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే, మంచి ఆలోచన రావటే ఆలోచన రహితంగా ఉండడమే మంచి ఆలోచన. అంటే మెడిటేషన్. ఏ వైద్య విధానంలో ఉండని మెడిటేషన్. మెడిటేషన్ చేస్తే దీనికి హోమియోపతికి పాజిటివ్ సపోర్ట్. మెడిటేషన్ చేయడం ఏ వైద్యుడైనా అది చెప్పాల్సిందే మెడిటేషన్. అయితే హోమియోపతిలో ఏం చెప్తామంటే, ఫస్ట్ నేనేం చెప్తాను వాళ్ళకు, నీకు డిసీజ్ పోయింది. నీకు సోరెస్‌తో వచ్చావు నా దగ్గరికి. నమ్మకంగా వచ్చావు. ఇది లేదు. ఇప్పుడే డిసైడ్ అయిపో. ఇది లేదు. నీకు లేదు. నేను లేకుండా చేస్తాం. హోమియోపతి చేస్తుంది అని చెప్తాను. అప్పుడు వాళ్ళు పాజిటివ్ థింకింగ్‌లో వెళ్ళిపోతారు. చాలామంది అలాగే వెళ్ళిపోతారు. నేను వాళ్ళకి చెప్తుంటానన్నమాట. మీకు లేదు ఇక అయిపోయింది మీది. యూ హ్యావ్ కమ్ టు ఎ కరెక్ట్ ప్లేస్. యూ హ్యావ్ కమ్ టు ఎ హోమియోపాత్. యూ హ్యావ్ అప్రోచ్డ్ హోమియోపతి. సో యూ థింక్ దట్ యూ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అలా. చాలా ఇతర వైద్య విధానాల్లో డైట్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. ఉదాహరణకి ఈ దురదలు, ఇలాంటి అలర్జీస్ వచ్చిన వాళ్ళందరినీ కూడా సిట్రస్ ఫ్రూట్స్ తినవద్దు, ఇంకోటి తినవద్దు అని కొన్ని ఆంక్షలు పెడతారు. అలాగే హోమియో వైద్య విధానం నాకు తెలిసింది ఒకటే ఏంటంటే స్ట్రాంగ్ టీ, కాఫీ తాగకూడదు మందులు వేసుకుంటున్న టైంలో. ఎందుకంటే అవి హోమియోపతిలో మెడిసిన్స్. అవి మెడిసిన్స్‌కి క్లాష్ అవుతాయి. క్లాష్ అవుతాయో లేదో తెలియదు కానీ అలా చెప్తే ఉంటే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటారు అన్నట్టు ఇంట్రెస్ట్ ఉంటుందని నాకైతే ఎక్కడ ఏ బుక్లో కూడా లేదు ఇది. అయితే చెప్తాం వాళ్ళు అటెన్షన్ క్రియేట్ చేయడానికి రా అని తినొద్దని. ఎందుకంటే అది కూడా మెడిసినే ఉంది మనకు హోమియోపతిలో. కాబట్టి అవి మెడిసిన్స్ అలా చెప్పి చేస్తాం కానీ అటువంటిది హోమియోపతిలో కూడా లేదు. ఏదైనా తినొచ్చు. వాళ్ళకి పడింది తినొద్దని చెప్తాను. నీకు ఇష్టం లేని తినొద్దు అంటాను. నీకు ఏదైతే పడదో నీవు ఇన్నాళ్ళు పడకుండా ఏదో ఉంటుంది కదా, అది వద్దు. నీకు ఇష్టం లేని తినొద్దు. ఇష్టం లేనిది కూడా మనం గ్రహించుకుని ఒప్పుకోవాలి. అవును. అంటే ఉదాహరణకి చెప్పండి సార్, ఎలాంటి ఫుడ్ ఇష్టం లేదని? ఇప్పుడు ఉదాహరణకి ఏ ఫుడ్ అయ్యేది ఏదైనా ఏ ఫుడ్ నాకు పాలు, పెరుగు ఇష్టం లేదనుకోండి, తినొద్దండి. తినొద్దంటారు మీరు. అవును. అంతేనా? అంతే. మీకు ఇష్టం లేదు కాబట్టి మీ మీ ప్రాణానికి ఇష్టం లేదు అది. అంటే అది దేనికి సూచిక మనకి ఇష్టం లేకపోవడం అన్నది? ఇష్టం లేకపోవడం అది డిజైర్స్ అండ్ అంతే. హేట్రెడ్నెస్. అంతే తప్ప మరి శరీరం ఏదో సందేశం ఇస్తోంది అనుకోకర్లా. ఏమనుకోకర్లేదు. సందేశించే పెయిన్స్ మాత్రమే. నొప్పులు ఉంటాయి చూడండి, పెయిన్స్. అవి గుడ్ ఇండికేషన్స్ ఫర్ యువర్ హెల్త్. వార్నింగ్ సైన్స్ అవి. ఈ మధ్య లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చాలా పెరిగిపోయాయి. అవును. అంటే లైఫ్ స్టైల్ వల్ల అంటే బాగా ప్రకటితం అవుతున్న సిమ్టమ్స్ షుగర్ అధికంగా ఉండడం, వాటితో పాటు వెయిట్ గెయిన్, వెయిట్ గెయిన్, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్, PCODs. పీసీఓడి, ఇవన్నీ పిల్లల్లో, ఆడపిల్లల్లో. ఇలాంటి వాటికి సార్ హోమియోపతి వైద్య విధానం అంటే ఎలా అప్రోచ్ అవుతారు దాన్ని? కాన్స్టిట్యూషనల్. ఆ సిమ్టమ్స్ కాన్స్టిట్యూషన్ లెంకి వేస్తాం. ఫస్ట్ మేము డిసైడ్ అవుతాం ఏ మయాస్మాటిక్ పేషెంట్ అయినా సోరియాసిసా, సోరానా, సైకోసిసా, సిఫిలిటికా, థైసిస్ అని ఇంకో ఫోర్త్. ఏముంటాయి సార్? 4 ఉంటాయి. సోరా ఒకటి, మెయిన్ మూడే. సోరా, సైకోసిస్, సిఫిలిస్. సోరా మీన్స్ ఇచ్, మెంటల్ ఆర్ ఫిజికల్. సైకోసిస్ మీన్స్ గనోరియా రిలేటెడ్. సిఫిలిస్ రిలేటెడ్. ఫోర్త్ వన్ థైసిస్ అంటే ట్యూబర్కులోసిస్, క్షయాకి సంబంధించిన కాన్స్టిట్యూషన్స్ అవి. సో ఇవి 4 కాన్స్టిట్యూషన్ టైప్సా? మూడే. అది అదే 4వది. బట్ మూడు కాన్స్టిట్యూషన్ టైప్స్. మూడు మళ్ళీ సౌరోసైకోటిక్, సైకోసిఫిలిటిక్, సోరోసిఫిలిటిక్ అలా కాంబినేషన్స్తో ఉంటారు. సోరోసైకోసిఫిలిటిక్ అని 3 కలగలిపిన పేషెంట్లు కూడా ఉంటారు. ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ అంటారు. వాత, పిత్త, కఫ. అవును. అది కదా సార్, అంతే కదా. వాత, పిత్త, అలా మళ్ళీ వాత, పిత్త, వాత అలా కాంబినేషన్స్ ఉంటాయి. అలాగా మీకు సోరా, సిఫిలి ఆ టైప్ లో ఉంటారు. అలా ఉంటాయి. 2 కలిపి ఉండొచ్చు, లేదా 3 కలిపి ఉండొచ్చు. ఈ 2 కలిపి కూడా ఉండొచ్చు. ఫస్ట్ అది డిసైడ్ చేస్తాం. ఫస్ట్ ఏ కేటగిరీలో పడతాడు. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డివైడ్ ఇంటూ 3 కేటగిరీస్ బేసికల్లీ. మళ్ళీ ఇలా 2 కలపడం, 3 అవడం. ఫస్ట్ దాన్ని డిసైడ్ చేస్తూ పేషెంట్ నేరేట్ చేస్తున్నప్పుడు సిమ్టమ్స్, తన యొక్క సఫరింగ్స్ నేరేట్ చేస్తున్నప్పుడు మేము ఇక్కడ డిసైడ్ చేస్తాం ఈ పేషెంట్ ఏంటి, ఆయన ఎలా నడిచి వచ్చాడు, ఎలా కూర్చున్నాడు, ఎంత మాట్లాడుతున్నాడు. ఎక్కువ మాట్లాడితే లొక్వాటిక్, తక్కువ మాట్లాడడం కూడా ఏం మాట్లాడ కూర్చుంటాడు టాసిటర్న్. ఆ లక్షణాలు కూడా మేము తీసుకుంటాం అనమాట. ఫ్యామిలీ హిస్టరీ, పాస్ట్ హిస్టరీ, అంతవరకు ఆయన ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి దాన్ని బట్టి కూడా మనం అది తీసుకుంటాం. ఇంతకుముందు ట్యూబర్కులోసిస్ సఫర్ అనుకోండి, ట్యూబర్కులోసిస్ అప్పుడు ఆ విధంగా ఆలోచిస్తాం. అలా ఫస్ట్ మేము బేసికల్లీ మయాజిమ్లో ఆయన ఏ మయాజిమ్ చెందినవాడు అనేది డిసైడ్ చేసి, దాని తర్వాత ఆయనకు మానసిక లక్షణం ఫస్ట్ మాకు ప్రైయర్ ఇంపార్టెన్స్. సిమ్టమ్స్ ఆర్ సైకలాజికల్. మాకు వీ డోంట్ బాదర్ అబౌట్ ద ఫిజికల్. ఈ గజ్జి,
ఇవన్నీ పుండ్లు ఎట్లున్నాయి, అది వస్తున్నాయి, అది చూడం మేము. అండ్ సైకాలజీ ఏంటి దాని మీద బేస్ ఫస్ట్ గ్రేడ్ సిమ్టమ్స్ అంటారు అంటే. తర్వాత ఫంక్షనల్, నాకు ఆకలి తగ్గింది, నాకు దప్పిక ఎక్కువైంది, నాకు అని చెప్తారు చూడండి, అవి ఫంక్షనల్ సిమ్టమ్స్. నా దురద పెడుతోంది, నాకు ఇక్కడ సిమ్టమ్స్ నాకు వీళ్ళు చెప్తారు కదా ఆర్గన్ సంబంధించి, అవి థర్డ్ గ్రేడ్. వాటిని పెద్ద పట్టించుకోవచ్చు. ఈ రెండు పట్టించుకుంటే చాలు. ఫస్ట్ మెంటల్ సిమ్టమ్స్, రెండోది ఈ ఫంక్షనల్ సిమ్టమ్స్ అంటారు. ఇచ్చింగ్ కూడా ఫంక్షనల్ సిమ్టమే. నిద్దట్లో పళ్ళు నూరుతూ ఉంటారు చాలామంది, పళ్ళు బిగబట్టుకుని ఉండడం, తర్వాత అని ఒకలాంటి ఒక యాంగ్జైటీ ప్రకటించుకోవడం. వాళ్ళ యాంగ్జైటీ లక్షణాలు అవి. ఆ నిద్రావస్థలో కూడా ఆ యాంగ్జైటీ అనేది అక్కడ బయటపడుతుంది. దానికి ఏంటి సార్, ఎలా ఎలా డీల్ చేస్తామంటే హోమియోపతిలో? దానికి ఇప్పుడు ఆ పళ్ళు కొరకడానికి మాత్రం మందులు ఉండవు. అవును, పళ్ళు కొరకడానికి నేను మందు ఇవ్వలేను. యాంగ్జైటీకి ఇస్తారు. యాంగ్జైటీకి ఇస్తాం. ఇంకా ఏమున్నాయి ఆయనకు, ఇంకా డిసీజ్ ఉంటాయి అలాంగ్ విత్ దిస్. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమంటే స్టమక్ డిజార్డరో, లేకుంటే ఏదైనా ఎక్కడ భయపడి ఉండడమో ఏదో జరిగి ఉంటుంది ఆయనకు, ఒక హిస్టరీ ఉంటుంది, పాత బట్ ఆ history. జరిగినది ఎలా తీసేస్తారు? మందు ద్వారా తీస్తారా, ఉన్నాయి. కౌన్సిలింగ్ ద్వారా తీస్తారా? ఇప్పుడు యాసిడ్ ఫాస్ అనే ఒక మెడిసిన్ ఉంది మేడం. అది ఏమైనా కానీ, ఈవెన్ క్యాన్సర్, సైకోసిస్, ట్యూబర్క్లోసిస్, ఇంకా ఏ డిసీజ్ అయినా కానీ, ఈ ఆస్తమా, ఎవరైతే బాగా ఇష్టమైన వ్యక్తులు చనిపోతారో దాని తర్వాత వచ్చే ఏ వ్యాధులకైనాను, ఏ రుగ్మతలకైనాను యాసిడ్ ఫాస్ వచ్చింది. అసలు ఏంటి దీన్ని ఏమని చెప్పుకోవాలి? డెత్ ఆఫ్ ద మోస్ట్ డియర్ వన్. దానికి ఏదొచ్చినా అక్కడ అది దానికి లిమిట్ లేదు. అదే డెత్, డియర్ వన్ డెత్తే మాకు ఇంపార్టెంట్. దానికి యాసిడ్ ఫాస్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలా చాలా కేసులు చేశారు. అది కూడా అంటే ఇది 200 పొటెన్సీ, ఇది మనం వెళ్ళి తీసేసుకోవడమేనా, లేకపోతే అఫ్ కోర్స్ డాక్టర్ని సంప్రదించాలి సార్? అలా మీ దగ్గరకు వచ్చి తీసుకోకుండా పల్లీలో పకోడీలు కొనుక్కున్నట్టు కష్టం. ఉండదు. ఎందుకంటే మందు తీయగా ఉన్నా కూడా దాని పవర్ దానికి ఉంటుంది.